హలో ఎవ్రీబడీ. మీరేమన్నా ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే అక్కడుండే టాయ్ ట్రైన్ ట్రై చేయకపోతే అసలుకి మీరు ఊటీ ట్రిప్పే కంప్లీట్ అయినట్టు కాదు. సో, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ట్రైన్ గురించి తెలుసుకుందాము. సో, ఇలాంటి టాయ్ ట్రైన్స్ అయితే మన ఇండియాలో టోటల్ 3 ఉన్నాయన్నమాట. ఈస్ట్‌లో డార్జిలింగ్‌లో ఉంది, నార్త్‌లో షిమ్లాలో అయితే, సౌత్‌లో ఊటీలోనే ఉందన్నమాట. అండ్ ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి ఉదుగు మండలంలో స్టార్ట్ అయ్యి మెట్టుపాలెంలో ఎండ్ అవుతుంది. అండ్ మధ్యలో మనకి 4 స్టాప్స్ ఉంటాయి. అండ్ ఈ ట్రైన్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 46 కిలోమీటర్స్ అనమాట. బట్ జర్నీ టైమ్ వచ్చేసి 4.5 to 5 అవర్స్ పడుతుంది. ఎందుకు అనంటే ఈ ట్రైన్ యొక్క మాక్సిమం స్పీడ్ జస్ట్ 10 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి ఇంతకుముందు మొత్తం స్టీమ్ మీదే నడిచేదనమాట. బట్ ఇప్పుడైతే కూనూరు వరకు డీజిల్ ఇంజిన్ యూస్ చేస్తున్నారు. అండ్ కూనూరులో మనకి స్టీమ్ ఇంజిన్ చేంజ్ చేస్తారనమాట. సో, ఇప్పుడు బుకింగ్ ఎలా చేసుకోవాలి అనంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్‌గా ఊటీ రైల్వే స్టేషన్‌కి వెళ్లి చేసుకోవచ్చు. బస్ స్టాప్ నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటదనమాట రైల్వే స్టేషను. సో, బై వాక్ వెళ్ళిపోవచ్చు మీరు. లేదు ఆన్‌లైన్‌లో చేసుకోవాలి అని అనుకుంటే మనం రిమైనింగ్ ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకుంటామో అలానే ఐఆర్‌సీటీసీ యాప్‌లో బుక్ చేసుకోవచ్చనమాట. సో, మెట్టుపాలెం వరకు అయితే మనకు ఓన్లీ 1 ట్రైనే ఉంటది డైలీ. అండ్ కూనూరు వరకు అయితే మాత్రం 4 ట్రైన్స్ ఉంటాయన్నమాట. నన్నడిగితే కూనూరు వరకే వెళ్ళమని చెప్తాను. ఎందుకు అనంటే ఫస్ట్ థింగ్ మనకి వచ్చే సీనిక్ వ్యూస్ అన్నీ టన్నెల్స్, బ్రిడ్జెస్, వ్యూస్ అన్నీ గూడా కూనూరు వరకే ఉంటాయి. దాని తర్వాత పెద్దగా వ్యూస్ ఏమి ఉండవనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కూనూరు క్రాస్ అయిన తర్వాత చాలా హాట్‌గా ఉంటది. సఫోకేటింగ్‌గా అనిపిస్తది. సో, నాకది అంత బెటర్ అని అనిపియలేదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే మెట్టుపాలెం వరకు వెళ్తే అక్కడ నుంచి మనకి అక్కడ చూడ్డానికి కూడా పెద్దగా ఏముండవు. అండ్ రిటర్న్ రాడానికి కూడా రిటర్న్ ట్రైన్ అయితే ఉంటది. మళ్ళీ బస్‌లో 3, 4 అవర్స్ జర్నీ చేసుకొని రావాలనమాట. లేదు కూనూరు నుంచి అయితే మనకక్కడ సీనిక్ ప్లేసెస్ కొన్నుంటాయి. సో, మార్నింగ్ దిగిపోయి అక్కడ వ్యూస్ అన్నీ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ ట్రైన్స్ కూడా 4 ఉంటాయి మనకి కూనూరు నుంచి ఊటీకి. సో, సేమ్ ఏదో ఒక ట్రైన్‌లో రిటర్న్ వచ్చేసేయొచ్చు. కూనూరు వెళ్ళామంటే మనం ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసేసినట్టే. అండ్ అది 1 అవర్‌లో వెళ్ళిపోతాం. అక్కడ నుంచి రిమైనింగ్ హాఫ్ వెళ్ళడానికి మనకి 3-4 అవర్స్ పడతదనమాట. సో, నేను దాన్ని అంతగా సజెస్ట్ చేయను. అండ్ బుకింగ్ చేసుకునేటప్పుడైతే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ అని చెప్పేసి. ఫస్ట్ క్లాస్ అంటే ఏసీ అని ఏమి అనుకోకండి. 2 నాన్ ఏసీ కోచెసే. బట్ సీటింగ్ అండ్ కంఫర్టబిలిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటదనుకుంటా అంతే. సో, నన్నడిగితే మాత్రం బడ్జెట్‌లో ప్రిఫర్ చేసుకోవాలి అని అనుకుంటే సెకండ్ క్లాసే ప్రిఫర్ చేయమని చెప్తాను. ఎందుకంటే రెండిటికి పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం కనిపించలేదు. సో, మనకి ప్రైసింగ్ గురించొస్తే అయితే మాత్రం స్టార్టింగ్ రూ. 150 నుంచి స్టార్ట్ అవుతది. అండ్ మాక్సిమం వచ్చేసి 600 అనమాట. అంటే మీరు సెలెక్ట్ చేసుకునే క్లాస్‌ని బట్టి, సెలెక్ట్ చేసుకునే స్టాప్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అన్న స్టాప్స్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటదనమాట. ఇవి కాకుండా మీకు వేరే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనంటే కామెంట్స్ చేసేసేయండి. నేను రిప్లై ఇచ్చేస్తాను. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపించింది అంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓకే. హ్యాపీ ట్రావెలింగ్. బాయ్.